కానీ యేసుక్రీస్తు వారి నామమున అందరికి వందనాలు ఇచ్చుకున్నానండి. అందరూ బాగున్నారా? పరిశుద్ధ గ్రంథంలో నుండి నేను మీకు ఒక మాట తెలియజేశానండి. ఆ మాట ఏమనగా సామెతల గ్రంథము 30వ అధ్యాయము 7వ చదువుకున్నామండి. దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొని చున్నాను. నేను చనిపోక ముందు వాడిని నాకు అనుగ్రహింపుము. ఈ వాక్యం ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడు మా తండ్రి, ప్రేమ మా రాజా, మీకేం వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఇది ప్రభు ఈ వాక్యం చెప్పిన మీ సహాయాన్ని మీరు దీవించండి. నేను చెప్పిన పళ్ళని చెప్పండి, దీవించమని. నాకు మీ ఇచ్చిన జ్ఞానం ప్రభుని ఇంకా బాగా ఉపయోగించి సహాయం చెప్పండి, దీవించమని. ప్రభు మరి ఇప్పుడు మీ వాక్యం ప్రభు మీ వాక్యం వారిని మీ వాక్యం లోపల సహాయం చేయమని, దీవించమని. మా ప్రభువు పేరు రక్షకుడైన యేసు వారి శోభనామమున ముందుకు సాగిపోతున్నాము తండ్రి, ఆమేన్. చూడండి 7వ వచనంలో హాగర్ ఏమంటాడంటే, ఇది హాగర్ యేసు 2 విషయాలు చెప్తున్నాడు. ఏంటంటే ఈ తన జీవితం ప్రశ్నించండి. ఇది ఏంటిదంటే ఇది తన జీవితానికి సంబంధించిన ప్రశ్న అండి. తన జీవితానికి ప్రశ్నించిన విజ్ఞాపన అండి. ఏంటంటే తన జీవితానికి ప్రశ్నించిన ముఖ్యమైన విజ్ఞాపన అండి. ఇక్కడ హాగర్ తన జీవితాన్ని దేవుడికి అప్పగించను. మనం ఇక్కడ మన ఏం వస్తుందంటే మన జీవితం మనం ఎవరికి అప్పగించుకోవాలండి? ప్రభువుని యేసుగా అప్పగించుకోవాలండి. ఇక్కడ మనం మన జీవితాన్ని ప్రభువైన యేసు వారికి అప్పగించుకోవాలండి. మనం మన జీవితం ఎవరికి అప్పగించుకున్నాం? సాతానికి అప్పగించుకున్నాము. మన జీవితాన్ని లోకంలో పడేస్తున్నామండి. కానీ హాగర్లాగా మనం ఎలా ఉండాలి? హాగర్లాగా మనం కూడా మన జీవితాన్ని ప్రభువైన యేసు వారికి అప్పగించుకోవాలండి. ఇక్కడ మాట మన నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఎవరైతే దేవుని పట్ల నడుతారు, ఎవరైతే దేవుని పట్ల జైతంగా ఉంటారు, వాళ్ళు ఎవరంటే దేవుని పెట్టలు. ఇది ఇక్కడ మాట దేవుడి మాటలు దీవించును గాక, ఆమేన్. అంతగా ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడైన మా తండ్రి, ప్రేమ మా రాజా, మీకేం వందనములు స్తోత్రములు ఇచ్చుకున్నాం ప్రభువా. ఇక ప్రభు వాక్యం చెప్తే మీ సహాయం మీకు వందమరి చెప్తే సహాయం మీకేం వందనములు స్తోత్రములు ఇచ్చుకున్నాం ప్రభువా. ఇది కూడా మీ వాక్యాన్ని ప్రభు మరి మీ వాక్యం లోపలకు సహాయం చేయమని, దీవించమని, మరి మంచి జ్ఞానం మీరు దీవించండి. మా చేతున్న మంచి దయ మీకు వందం. మరి మీకేమందనములు స్తోత్రం ఇచ్చుకున్నాం ప్రభువా. మీరు దీవించండి ప్రభు. ఇప్పుడు మీ వాక్యాన్ని ప్రభు మరి మీ వాక్యాన్ని వాళ్ళు లోబడి మీ వాక్యంలో వాళ్ళు మీ వాక్యాన్ని ముఖ్యం సహాయం చేయమని, దీవించమని. మా ప్రభువును పేరు రక్షకుడైన యేసు వారి శివపదనామమున స్తుతులు తెలుస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి.